ఆత్మీయ సమ్మేళనము పదవి విరమణ పొందిన వారికి మరియు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా మా అన్నగారు నాకు డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పటి నుంచి ఎంతో అప్పుడు చేసిన వికాసైన చెప్పదలుచుకున్నది స్పష్టంగా అతి తేలిగ్గా సరళంగా అటువైనా కూడా మృదువుగా చెప్పగలిగిన అన్నగారైన గారికి వారి కుమారుడి గారికి కూడా చెప్పాలి. వారి కుమారుడి నాకు తెలిసి జపాన్లో పర్ మంత్ 3 crores జాబ్ అయింది. ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఐఐటి బాంబే ఫస్ట్ టైం గోల్డ్ మెడలిస్ట్. ఆయనకు అటు ఇటు కాంపిటేటర్స్ కూడా ఇటు 10 మంది లేరు, ఇటు 10 మంది లేరు. ఆయన చెప్పిన ఒకే ఒక కారణము, ఆ కారణం వల్ల లోపం ఉంది, అది తర్వాత చెప్తాను. వారికి కూడా వారి తండ్రి గారి తరఫున ఈ వేదికకు వచ్చినట్టుగానే భావించి ఆహ్వానం పలుకుతూ ప్రాజెక్ట్ డైరెక్టర్ వరిసరావు గారికి, ఆమ్జా గారికి, నా పేరుతోనే ఉన్నారు సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు లాగా సురేష్ గారు, వారు ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నారు. శ్రీనివాస్ నాయక్ గారు, మా అన్నగారు మంతా నాయక్ గారు, వారు నేను యాదగిరిగుట్టలో పనిచేసినాము. నా పని స్వభావం వారికి బాగా తెలుసు. నేను ఎప్పుడు పనిచేసినా కూడా కలెక్టర్కు దగ్గరగా పనిచేస్తాను. సమస్యలు ఏమైనా కానీ కలెక్టర్ నాకు తెలిస్తేనే నేను పనిచేస్తాను, అదర్వైజ్ నేను చేయను, లోపాయికారిగా వెళ్ళిపోతాను. అట్లే నేను చదువుకునే నాటే వారి నాయకత్వ లక్షణాలు నాకు తెలుసు. మళ్ళీ నేను మాట్లాడుతూ చెప్తా పద్య నాయక్ గారికి. అదేవిధంగా మా 4 స్తంభాలుగా ఎప్పుడు 4 పంతులు, ఇప్పుడు 4 ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లు, భవిష్యత్తులో 4 ఉంటారు. ఇందులో ఆ 4 ఎవరో మీలోనే ఉంటారు. మోహన్, మధు, శంకర్, లక్ష్మీరామ్, అట్లే అందరూ కూడా ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ గ్రూప్ లో నమస్కారాలు తెలియజేస్తూ ఎదురుగా మీ అందరికీ మరొకసారి ఇంత ఓపికతో ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. మీ ఓపికకు నేనే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన 10 నిమిషాలు ఏమాటంటే 5 నిమిషాలని క్లోజ్ చేస్తా. కడలికి ఉన్న సమస్యల కంటే ఏ జీవికి ఎక్కువ సమస్యలు ఉంటాయి. కడలి అంటే సముద్రం. సముద్రము ఉప్పు నీళ్ళు, దాని జోలికి ఎవరు పోదు, దాంట్లో జీవులు ఉంటాయి. దాంట్లో సమస్యలు ఎన్ని ఉన్నాయంటే సముద్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి అలలు ఎగిసి పడుతుంటాయి. ఎన్ని అలలు ఎగిసి పడతాయో ఇంతవరకు కావట్లేదు. అన్ని సమస్యలు ఉంటాయి సముద్రానికి. మనం భూమి మీద ఉన్నాం, మనకి ఏమి సమస్యలు ఉండవు. సమస్యల గురించి చెప్పకూడదు. ఇంకొకటి మన జాతి గురించి చెప్తే ఈ దేశానికి కానీ ఈ సంస్కృతికి కానీ ఇప్పుడున్న పృథ్వీ మీద వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి వ్యాపారం చేసిందే మనం. మొదటి వ్యాపారం స్టార్ట్ అయింది ఉప్పుతోని. ఉప్పు వ్యాపారం చేసిందే మనం. ఈ దేశానికి ఉప్పును పరిచయం చేసింది మనం. ఈ రోజు ఏ గొప్ప పండితులైనా రానియండి, నేనున్నాను. వేదాల్లో ఋగ్వేదం కానీ ఇంకో వేదం కానీ అందులో సారాన్ని చెప్పడానికి కూడా, కానీ ఉప్పు వ్యాపారం నేర్పింది ఈ జాతికి, మనం మానవ జాతికి. అక్కడ కులం లేదు, మతం లేదు. రెండవది, ఈ దేశానికి రవాణా వ్యవస్థ లేదు. రవాణా వ్యవస్థ నేర్పింది మనం. ఈ దేశానికి రక్షణ వ్యవస్థ లేదు, రక్షణ నేర్పింది మనం. అందుకని నేటికి మనకు గుర్తుగా మిలిటరీలో పోస్ట్ లాన్స్ నాయక్ పోస్ట్ ఇప్పటికీ పడుతుంది. ఈ వారం పడింది. నాయకుని మారుస్తానికి గవర్నమెంట్ ఎన్నోసార్లు పార్లమెంట్ అమెండ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తే ముందు పార్లమెంట్ షిఫ్ట్ చేసి మార్చుకున్నారు. పార్లమెంట్ మన భూమిలోనే ఉంది. ఇప్పుడున్న పార్లమెంట్, ఇప్పుడు మన కొత్తగా పార్లమెంట్ మన నాయకుల భూమిలోనే ఉంది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, మనము ఎవరికంటే తక్కువ కాదు. అందరికి ఆదిగా నేర్పినాం. అనేక కారణాల వల్ల పక్కన జరిగినాం. కొన్ని రోజులు వాళ్ళు ఉంటారు, తర్వాత నేను ముందుకు వస్తాం. ఓపిక పట్టాలి. అప్పటి వరకు పోరాడాలి, అప్పటి వరకు ఆలోచించాలి. వీరిరువురు చెప్పిన పద్ధతిని ఏం చెప్పిండు? సంఘటపరచు, సౌమ్యపరచు,
సమన్వయపరచు, సందేశం ఇవి, ఎంతమందికి అర్థం చేయిస్తావో చేయొచ్చు. అప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా యుద్ధ వీరులుగా తయారవుతారు, యుద్ధ వీరులుగా తయారవుతారు. కాబట్టి ఎక్కడ కూడా నేనెక్కడ ఎట్లాంటి వివక్షను పాటించలేదు. సార్ చెప్పిన నిజమే, మా కాలేజీలో కుల వివక్ష చాలా దరిద్రంగా ఉంది. నేను చదువుతున్న రోజులు అంటే 92, 93, 94 ఫస్ట్ రైస్ లో ఉన్నతులు తినాలి, తర్వాత రైస్. నేను తర్వాత ఫస్ట్ రైస్ అయిపోయినా. అదే రోజు ముందు ఇంకొకసారి నేను ఎప్పుడు రెండో రైస్ లో తినలే. మామూలుగా నల్గొండ పిల్లల్ని కలుపుకున్నా, 26 మందిని కలుపుకున్నా. మేము తిన్నాకనే తినండి, మీకు ఇష్టం తినండి, లేకపోతే ఆపద కావాలి. నేను బతకాలి, నువ్వు బతకడం కోసం నేను ఎందుకయ్యా? నేను బతికితే అందరిని బతికించగలను ముందు. అందుకే ప్రతి జీవికి తన్ను మొదలు నువ్వు బతకాలి. సమస్యలు చెప్పుకొని అధైర్యపడదు, సమస్యలకు భయపడదు, పోరాడాలి. ఆ పోరాటం మేము బాగా సక్సెస్ అయినాం. వారి బ్యాచ్ వరకు అలాగే జరిగింది, కానీ మా బ్యాచ్లో ఏమో రాలేదు. వీళ్ళు కొత్త అయినా మేము అప్పట్లో కొత్త పోరాటం అనుకున్నాం. ఎవరైనా మమ్మల్ని గట్టిగా బెదిరిస్తే 26 మందిని కలిసి వాళ్ళని మేము కొట్టేది, కంప్లైంట్ ముందు వేయించేది. ఇది కొత్త ఇది. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఆలోచించి ఇదేదో క్యాంపస్ లో ప్రమాదకరానికి దారి తీస్తుందని అందరినీ పిలిచి సమన్వయపరిచారు. బ్యాచ్లు లేవు, ఎవరు ముందు వస్తాం అవుతుంది. ఇది న్యాయం. పోరాడితే తప్ప నీకు న్యాయం జరగదు, పోరాడితే తప్ప నీకు న్యాయం జరగదు. తర్వాత మన ప్రాంతానికి కూడా విశేష లక్షణాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు సంస్థానం విశేషత ఈ ప్రాంతానికి ఉంది. ఈ మండలాన్ని ఏమంటారు? గద్వాల పెద్ద సంస్థానం, కొల్లాపూర్ పెద్ద సంస్థానం. ఇప్పుడు అసెంబ్లీలో కూడా పైన అసెంబ్లీలో తీసేయడానికి ప్రయత్నం చేసిండ్రు, తీయలేరు. ఇక్కడ పోరాట పట్టిన ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. ఎందుకు పోరాట పట్టిన ఎక్కువ ఉంటుందంటే ఇక్కడ ఈ ప్రాంతంలోనే. అందుకే మనల్ని సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రస్తావించింది. పోరాట తత్వమే ఎక్కువ ఉంటుంది. సహజంగా ఆ రీజియన్ లో ఉండే తత్వం అది. ఇక్కడ ఫ్లోరైడ్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ ఏరియా. వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని నో మ్యాన్ జోన్. ఇప్పుడు ఈ రోజు రెండో ఎత్తిగా నో మ్యాన్ జోన్. బట్ మ్యాన్ ఈజ్ సర్వైవింగ్ హియర్. మనం అందరం ఇక్కడే పుట్టినాం. ఇంతమంది అన్ని విమర్శలకు గురై అన్ని రకాలుగా బాధలు అనిపించి ఈ రోజు ఇక్కడ సుమారుగా రావాల్సిన వాళ్ళు కావండి, వచ్చిన వాళ్ళు కానివ్వండి 250 మంది ఈ పోరాటం ఈ గడ్డ మీద బతికినామంటే ఈ గడ్డ విశిష్టతను గుర్తించాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, మన జాతిని తక్కువ చేయకూడదు. సమావేశాల్లో సందేశాల్లో ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. తక్కువ చేసి మాట్లాడినామంటే అది నీ ఆలోచనలో ఎక్కడో లోపం ఉంది, దాన్ని సవరించుకోవాలి. అందుకనే అందరూ కూడా నాయకులు వీళ్ళెవరు కూడా ఆయన మొదలైన నాట ఆయన ఒక్కడే. ఆయన ఎప్పుడు ఇంత పెద్ద మూమెంట్ అవుతుందని ఊహించలేదు. ఈయన కూడా ఒక్కడే. వీళ్ళిద్దరికంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. మనకు చెప్పు లేకుండా నడిచిన మనం అంటాం. వాళ్ళకంటే ముందు మనది, వాళ్ళకంటే ఎక్కువ సమస్యలు అన్నవి. మరి అది ఆలోచించాల్సింది. అట్లా నువ్వు ఆలోచించి పాజిటివ్ లైఫ్స్ లోకి రావాలి. ఎంతసేపు ఒకటి మనసులో నెగిటివ్ ఉంటే అదంతా నెగిటివ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ చెడును తొలగించాలి, వీలైనంత తొలగించాలి. ఈ కాలంలో సెల్ ఫోన్లు వచ్చినాయి, సమాచారం చాలా తేలిగ్గా జరుగుతుంది. మీకు నేను ఒక ఇంత విషయం చెప్తాను. టీవీ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంట్లో టీవీ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. టీవీ లేని వాళ్ళు ఆవిడ నేను తప్ప మీ అందరికీ టీవీ ఉంది. అంటే మీ మెదడులో ఎంతో కొంత చెప్తుంది, ఎంతో కొంత ఎక్కువ చెప్తుంది. నీకు నువ్వు ఉద్ధరించబడాలి. నిన్నెవరు ఉద్ధరించాలి? నీకు నువ్వు జ్ఞానవంతుడు కావాలి. నిన్నెవరు జ్ఞానవంతులు లేరు. నీ దగ్గర జ్ఞానం ఉంటే అరే మన దగ్గర మంచి పద్యం చేయగలిగిన శక్తి ఉంది, ఇంకో పద్యం నేర్పిస్తుంది.
కానీ నీకు ఆ శక్తే లేనప్పుడు, అది ఇంకల్కేట్ చేసుకోలేనప్పుడు నేను ఎవ్వరూ తెలియట్లేదు. నువ్వు మాట్లాడే మంచి, నువ్వు మాట్లాడే పాజిటివ్ యాటిట్యూడ్ నీకు అన్ని పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి నీకు అన్ని సమస్యలను దూరం చేసుకుంటూ పోతుంది. నేను ఎంఎస్సీ సైకాలజీ చేసిన మనిషి స్వభావం నేను అది చూసి గుర్తుపట్టగలను. ఈ మనసులో ఏముంది అని, ఈ మనిషి మనసులో ఏముంది అని. అందుకే చాలా సందర్భాల్లో కటుగా మాట్లాడతారు. ఇంతకుముందు కూడా మీరు గమనించుంటారు, మాట్లాడాల్సుకుంటే బయటకు వెళ్ళిపోండి. నువ్వు బయటకు వెళ్ళిపోతే ఈ పక్కన డిస్టర్బెన్స్ కాదు, ఈ పక్కన డిస్టర్బెన్స్ కాదు. నువ్వు మాట్లాడాల్సుకుంటే నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడవచ్చు. నువ్వు మాట్లాడేది అందరూ వినాల్సి ఉంటుంది. ఇవి స్వతహాగా నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. కొన్ని లక్షణాలు నువ్వు నిన్ను నలుగురు అనువదించేలాగా ఆచరించేలాగా అలవాటు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు మానవ జీవి అవుతావు. అప్పటికి లీడరు కావు, నువ్వు మనిషి అవుతావు. మనిషికే నియమాలు, జంతువుకి నియమాలు లేవు. అందుకనే ఆ మహనీయులను గమనించి సమూహంగా పోరాడు, సమస్య కోసం పోరాడు, సమస్యను పూర్తిగా అర్థం చేయించుకొని పోరాడు అన్నారు. అందుకని ఎక్కడ కూడా రిజర్వేషన్ అనేది ఎవరో కల్పించిన హక్కు కాదు. భూభాగం మీద ప్రతి జీవికి కొంత భూభాగం ఏర్పాటు చేయబడి సహజ సిద్ధంగా న్యాచురల్ రిజర్వేషన్ అంటారు, అది మీకు ఉంది. దాన్నే ఇంకొకటి చెప్పాలంటే ఉర్దూలో అదేంటి, పుట్టించిన వాడే కిందలు పుట్టిస్తాడు, నారు పోసేవాడే నీరు పోస్తాడు. దేవుడు నారు పోసాడు, మనిషిని సృష్టించాడు. నా కోసం ఆహారం పెట్టలేదా? నా కోసం ఆహారం ఉండేందుకునే నన్ను పుట్టించుంటాడు. ఇది నా కోసం ఉద్యోగం ఉండేందుకునే నన్ను చదువు. ఇది ఈ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. తర్వాత ఎక్కడ కూడా ఆత్మనమ్యత భావానికి లోను కావు. జీవి చేయగలనా లేదా అనే సందేహంలోకి రావద్దు. గొర్రెలు సందేహానికి రావాలి. ఒక గొర్రె పోతే అన్ని రాకేస్తాయి, సాగుకైనా రెడీ. కానీ ఆ జాతి ఎప్పుడు ప్రపంచంలో భూమిలో ప్రతి చోట కొనసాగుతూనే ఉంది. కారణం ఏంటంటే దాని బలమైన మెదడుకి ఎక్కువ ఇది తీసుకోకుండా ఎక్కువ మీట్ చేయగలరు. ఫీడ్ కన్వర్షన్ ఎబిలిటీ పంది తర్వాత హైయెస్ట్ ఉన్నది గొర్రెలకి. పంది అన్నిటికంటే శ్రేష్టమైన జీవి వాస్తవంగా చెప్పాలంటే. పంది దేని అనేది మాంసంగా మారుస్తుంది, అంత గొప్ప జీవి భూమి మీద లేదు. ఫీడ్ కన్వర్షన్ ఎబిలిటీ ఈ అన్ని జీవుల కంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా నాకు? ఎవరైనా ఎక్కువ ఇబ్బందులు ఉంటే చెప్పండి, వాళ్ళు నేను అడాప్ట్ చేసుకుంటాను. చూడండి, అంటే మీకు ఎవ్వరికి సమస్య అనేది నువ్వు ఫీల్ కాదు, నీకు చదువు రాదు కాబట్టి ఉంది నీకు. ఈ వేదిక ముందే చెప్పిన నీకు చదువు కాని వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఆ సార్ చెప్పింది చదువు అనేది మీ మెదడుకు నింపే ఒక వెలుగు, బల్బు లాంటిది. ఆ బల్బు లైట్ ఎక్కువ పెరుగుతూనే ఉండాలి. ఇంగ్లీష్ చదవచ్చు, తెలుగు చదవచ్చు, హిందీ చదవచ్చు, ఉర్దూ చదవచ్చు, భాష లేదు, భావం ఒకటే. నువ్వు చెప్పేదేదో స్పష్టంగా చెప్పాలి. అది అర్థమైందా లేదా అర్థం కాకపోవచ్చు. అందరినీ అర్థించడం అనేది మనల్ని సృష్టించిన బ్రహ్మకే సాధ్యపడదు. అందరూ సమానంగా సృష్టించలేదు. నన్నొక రంగుతో, నిన్నొక రంగుతో, నన్నొక దేహంతో, నిన్నొక దేహంతో, ఆడ మగ ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి వ్యతిరేక స్వభావాలు, వ్యతిరేక మనస్తత్వాలు, కలగలుపు మనస్తత్వాలు అన్నీ కూడి ఉంటాయి. ఈ నిబిడీకృతమైన జీవితాన్నే మానవుడు పరిపూర్ణంగా ఒక ఎయిమ్ చేరుకోవాలి. వాళ్ళు చెప్పింది నీకు నువ్వు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు 2 నెలల కింద 3 నెలల కింద ఈ మీటింగ్ లక్ష్యమే కాదు, ఎవ్వరి మనసులో లేదు, వారి మనసులో లేదు, వారి మనసులో లేదు. ఓ రోజు ఎందుకో నాకు మధు ఫోన్ ఇచ్చినాడు, సార్ చాలా రోజులు అయింది, ఏమైనా చేద్దామంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. సార్ ఇట్లా ఓకే చేద్దామంట. మరి దీనికి వనరులు ఎట్లా అంటే అది ఆలోచించవద్దు అన్న, వనరులు ఆలోచించవద్దు. నీకు ఆలోచన వచ్చిందంటే దానికి తగ్గ వనరులు ఏర్పాటు అయ్యే ఉంటాయి. ఈ వేదిక ఆయన కట్టాలని ఊహించింది ఆయన పోయి గవర్నమెంట్ అర్థదానికి కాబట్టి మనకి ఈ వేదిక ఇస్తారని ఊహించిందా? ఇట్ హ్యాస్ డన్, వచ్చేసింది. నన్ను రోజు వాళ్ళిద్దరూ మెట్రోలో మా మీటింగ్ పోయి వస్తున్నా, డైరెక్టర్ గారిని కలిసి వస్తున్నా, రామన్నారు దిగిన సార్ ఇట్లా సంగతి అన్నారు. ఏ సంగతి అంటే మీ ఇష్టమే అన్న, నేను ముందు వాళ్ళకే తీసుకున్నాం సార్ హైదరాబాద్లో అనుకుంటున్నాం అంటే ఓకే కాదు సార్ మళ్ళా జగన్ సార్ మనం ఈ మండలం వాళ్ళము ఇక్కడే మనం అంటే ఈ గడ్డ మీదనే మనం ఎంత గొప్పలో చెప్పాలి అని, పక్క గడ్డ మీద మనం ఎంత గొప్పలో చెప్తే ఎందుకు నమ్ముతాడు?
అని ఆ సార్ చెప్తే అక్కడే మరి ఎట్లా సార్ అన్నా మీరే చెప్పాలి అనగానే మళ్ళా ఆయన ఫోన్ చెప్పింది సార్ అయిపోయేది ఇప్పుడే మాట్లాడతాను అప్పుడే మాట్లాడి ఓకే అన్నది ఇదే సార్ ఎంత సింపుల్ గా సాల్వ్ అయిందంటే నీ మనసులో పాజిటివ్ ఉంది నీకు మంచి చేయాలి ఈ ప్రాంతానికి అనే కోరిక నీలో ప్రగాఢంగా ఉంది అందుకనే నెక్స్ట్ డే మళ్ళీ ఒక రోజు వేసుకుంటా మరి ఎట్లా కావాలంటే నీలో మనం ఇమీడియట్గా మాట్లాడుకుంటూ తాళాలు వచ్చినాయి ఇచ్చినారు వారు కూడా డిఏఓ గారు ఈరోజు రావాల్సింది గోపాల్ గారు అని వారు నాకు మంచి మిత్రులు